కాస్త నవ్వు వాగ్దేవి. నీ మనసులో ఎంత కోపం ఉన్నా చూసే వాళ్లకు మాత్రం ఇష్టం లేకుండా జరిపే వేడుకలాగా ఉంటుంది. మీ అమ్మని నా కొడుకు బాగానే అదుపులో పెడుతున్నాడే. అదుపులో పెట్టడం కాదు తాతయ్య, దాన్ని అర్థం చేసుకోవడం అంటారు. అబ్బో, అత్తగారిని ఒక్క మాట కూడా నువ్వు. అదే కదా మా కోడలి బలం. మ్యామ్, గెస్ట్లందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు వారందరితో మాట్లాడితే ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా కూతుర్ని అల్లుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. నా కూతురి పెళ్లి గురించి, తన జీవితం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. అప్పుడు నేను సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను. కానీ ఇప్పుడు సంతోషంగా నా అల్లుణ్ణి పరిచయం చేస్తున్నాను. తన పేరు చక్రి, నా దగ్గర పనిచేసిన అకౌంటెంట్, ఏకాంబరం మేనల్లుడు. నిజంగా మీరు గ్రేట్ మేడం. పిల్లల ఇష్టాల కోసం అర్హత స్థాయి చూడకుండా పెళ్లి చేయటం అంటే సాధారణ విషయం కాదు. థ్యాంక్ యూ. అది అనుకోకుండా జరిగిన పెళ్లి అని ఎవరికీ తెలీదు, మనము చెప్పలేము. యా ప్రీతి, వీళ్ళకదంతా ఎందుకైనా భజన సంఘం బ్యాచ్. అందరూ ఇంత ప్రశాంతంగా సంతోషంగా, అది ఆ సరస్సు వల్ల అంటే నాకు నచ్చట్లేదు వనజక్క. ఏదొకటి చేయాలి. సర్లే, నువ్వుండు. దండలు మార్చుకోండి బాబు. దండలు తీసుకోండి. ఇద్దరిని ఆశీర్వదించండి అమ్మా. ఆగండి. ఎవరమ్మా నువ్వు? నీ కూతురి పక్కన భర్త స్థానంలో ఉన్న వ్యక్తి భార్యని. ప్రేమించి నమ్మించి పెళ్లి చేసుకుని మోసపోయిన ఆడదాన్ని. అందర్నీ వదిలి తన కోసం వస్తే నన్ను వదిలించుకుని పారిపోయిన భర్తని వెతుక్కుంటూ వచ్చిన అభాగ్యురాల్ని. చక్రితో ఇంతకు ముందు పెళ్ళయిందా? ఇప్పుడు కాదు మేడం,
సంవత్సరం క్రితం మా ఊర్లోనే అయింది. చక్రి, ఆ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు మేడం, తన పేరు వసంత. అంటే మీ ఇద్దరికి ఇంత ముందే పెళ్ళైందా? అయ్యో లేదు సార్, తను జస్ట్ నా ఫ్రెండ్. ఈ ప్రేమ పెళ్ళి ఇదంతా మోసం, ఇదంతా అబద్ధం సార్. తను నాకు పరిచయమే, కానీ మాకు పెళ్ళవలేదు సార్. అబద్ధమా? నా కళ్ళలోకి చూసి మాట్లాడు. ఎందుకు చక్రి నా జీవితంతో ఆటలాడుకుంటున్నావు? నిన్ను నమ్ముకుని ఎవరు వద్దనుకోనొచ్చాను. ఇప్పుడు నువ్వు వద్దంటే చావు తప్ప నాకు వేరే గతి లేదు. అలా రాయిలా చూస్తుండిపోవడం కాదు, ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు ఇలా మౌనంగా ఉంటే నిజమేదో అబద్ధమేదో నాకే కాదు, ఎవరికీ అర్థం కాదు. ఏం జరిగింది చక్రి? అయ్యో నవ్య, కాలేజ్ ఫినిష్ అయిన తర్వాత తన్నిప్పుడే చూడు నవ్య. నీ మీదొట్టు నా పీక మీద కత్తి పెట్టి అడిగినా తను చెప్పేది అబద్ధమని చెప్పడం తప్ప ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మరి తనెందుకు నిన్ను భార్య అంటుంది? అంటే నవ్య, చదువుకునే రోజుల్లో తను నా వెంట పడింది. తనేదో నన్ను ప్రేమించారని చెప్పింది. అప్పుడు నేను తనను పట్టించుకోలేదు. మేబీ ఆ కక్షతోనే తను ఇలా చేస్తుందేమో తప్ప నేనే తప్పు చేయలేదు నవ్య. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు వసంత? చెప్పు, ఏం ఆశించొచ్చావు? చక్రి ఇంటికి అల్లుడు కాకముందే ఇక్కడే పనిచేసేవాడు. క్రమశిక్షణ తెలిసిన వాడే అవుతాడు. ఈ అమ్మాయి మాటల మీద నాకెందుకు అనుమానంగా ఉంది. నిజానిజాలు ఇలా మాటలో కాదు, సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే చూపించు. అడుగుతున్నారు కదమ్మా, చక్రి నీ భర్త అని చెప్పడం కాదు, సాక్ష్యాలు ఏవైనా ఉంటే చూపించు. చూడండి, మీరిప్పటికీ నమ్మకపోతే నా మెళ్ళో మీ అల్లుడు కట్టిన తాళి. ఏ, ఆ తాళి నువ్వే కట్టుకున్న తాడు ఎందుకు కాకూడదు? అమ్మగారు, ఇదంతా ఎవరో చేస్తున్న కుట్ర అనిపిస్తోంది. ఏ, నిజం చెప్పు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నిన్నెవరు పంపించారు? చెప్పు. నేను న్యాయం కోసం వచ్చాను, ఇది నాటకం కాదు. నన్ను నమ్మండి, నా భర్త నాకు కావాలి. ప్లీజ్ పంపించండి. మన గురించి తెలిసి, మన కుటుంబం గురించి తెలిసి ఇంత ధైర్యంగా ఇంటికొచ్చి తన జీవితం కోసం ఏడుస్తుందంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి కదా. తన ఏడుపుతో సింపతి క్రియేట్ చేస్తుందని మనం ఎందుకు అనుకోకూడదు? మన గురించి పూర్తిగా తెలిసిన వాళ్లే తనని ట్రైన్ చేసి పంపారని ఎందుకు నమ్మకూడదు? మనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్న విషయం తప్ప
చక్రి గురించి ఏకాంబరం గారు కూడా ఎప్పుడు తప్పుగా చెప్పలేదు. అలాంటి మంచి అబ్బాయి మీద ఎందుకు అబద్ధాలు వేస్తున్నావు? వద్దండి, నన్నెవరూ నమ్మొద్దు. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎన్నో స్పీచ్లు, రీసెంట్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మీ సమక్షంలో ఇలా మోసం జరుగుతుంటే ఇలా చూస్తూ మౌనంగా ఉండడం నా దురదృష్టం అండి. మీరెవరూ నన్ను నమ్మొద్దు. నా బాధను ఎవరు పట్టించుకోవద్దు. ది గ్రేట్ వాగ్దేవి గారంటే న్యాయానికి నిలువెత్తు నిదర్శనమని నమ్మి ఇక్కడికి వస్తే నా బ్రతుక్కి అన్యాయం జరగడం నా తలరాత మేడం, నా తలరాత. నువ్వు బాధపడకు నవ్య. చూడమ్మా, నీ మెడలో తాళి, తాలికి మెట్టలు కాకుండా చక్రి నీ భర్త అనడానికి ఇంకేదైనా ప్రూఫ్ ఉందా? ఉంది మేడం, ఉంది. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోని పెళ్లి రోజున నేను చక్రి తీసుకున్నాం. ఏంటి చక్రి ఇదంతా? మేడం, ఇది నిజం కాదు మేడం. నేను అలా ఎందుకు చేస్తాను? నన్ను నమ్మండి మేడం, ఇదేది నిజం కాదు మేడం. ఈ ఫోటోలో ఉంది నువ్వు కాదా? నవ్య, అదేది నిజం కాదు. ఇప్పుడైనా నన్ను నమ్మి నాకు న్యాయం చేయండి మేడం. చక్రి, మాట్లాడు. అడుగుతుంది నిన్నే. ఒక్క నిమిషం అమ్మగారు. బాబు, మొన్న చక్రికి మనం బహుమతి ఇచ్చాం కదా, ఒక బ్రాస్లెట్. అది ఇచ్చినప్పుడు మీరు ఫోన్లో ఫోటో తీశారు కదా, ఒకసారి అది బయటికి తీయండి. అమ్మగారు, ఇదిగోండి, ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇందులో ఉన్న ఫోటో చూడండి. ఇద్దరూ చక్రినే కదా, తేడా ఏముంది? లేదమ్మా, ఈ రెండు ఫోటోల్లో చక్రి చేతికి కడియం ఉంది. గమనించారా? అవును మేడం. కొంతకాలం క్రితం మీరు చక్రిని ఇల్లరికం అల్లుడిగా యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు మనం అందరూ ఇచ్చిన గిఫ్ట్.
ఏంటి సార్, ఎందుకు సార్ ఇదంతా? మేడం ఇంటల్లుడిగా ఇంట్లోకి రావడానికి పర్మిషన్ ఇచ్చారు. బావలుగా మేము ఆ మాత్రం చేయాలి కదా. పెళ్లికి ఇవ్వాల్సిన స్పెషల్ గిఫ్ట్ ఇలా నార్మల్గా ఇవ్వాల్సి వస్తుంది. చాలా బాగుంది చక్రి నీ చేతికి అది. ఎందుకు బాగోదు? ప్రేమతో చేయించాం కదా. ప్రేమతో చేయించింది ఏదైనా సరే అద్భుతంగానే ఉంటుంది. థ్యాంక్ యూ. కాదు బావాను. 2 రోజుల క్రితం ఇచ్చిన బహుమతి సంవత్సరాల క్రితం తీసిన ఫోటోలో ఎలా అవుతుందమ్మా? మేడం మేడం అది ఇది ఒకటి కాదు మేడం. చక్రీ కోసమే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించిన రేర్ పీస్ ఇది. 2 ఒకటి కాదని నువ్వెలా చెప్తావు? ఏంటి చూస్తున్నావు? ఫోటోలు మార్ఫింగ్ చేయించిందనవి మా చక్రి చేతుకున్న బ్రాస్లెట్ ఎలా చేయించలేదా అని ఆలోచిస్తున్నావా? లేదండి, నేనేం మార్ఫింగ్ చేయించలేదు, మోసం చేయట్లేదు. అందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేయకండి. చేతులు జోడించి మొక్కుతున్నాను, నన్ను నమ్మండి ప్లీజ్. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఇంకొక మాట వాగితే నిన్నేం చేస్తారో నాకే తెలియదు. తప్పు నీదని ఇంత క్లియర్ కట్ గా ప్రూవ్ చేస్తుంటే ఇంకేంటి సమర్థించుకుంటున్నావు? నవ్య, ఇలాంటి దానికి ఒక్క చెంప దెబ్బతో సరిపోదు. మోసం చెయ్యాలని నా ఇంటికి రావడం తను చేసిన మొదటి తప్పు. నా ముందు నిలబడి అబద్ధం మాట్లాడటం తను చేసిన రెండో తప్పు. ఇన్ని తప్పులు చేస్తూ ఒప్పుకోకుండా వాదించటం తను చేసిన ఇంకో పెద్ద తప్పు. ఇన్ని తప్పులు ఇది చేసినా ఇక్కడ నిలబడటం కాదు కదా, బతికే అర్హత కూడా లేదు. మేడం అది కాదు మేడం, నేను చెప్పేది నిజం. నిజంగానే చక్రి నా భర్త. చక్రిని నాతో పంపించండి మేడం, ప్లీజ్ మేడం. ఎవరేం చెప్పినా నమ్మొద్దు మేడం, నేను చెప్పేది నిజం మేడం. చక్రి నా భర్త మేడం, నన్ను నమ్మండి మేడం. తన్ని నాతో పంపించండి మేడం. అన్ని ఫేక్ ప్రూఫ్లు, అబద్ధపు మాటలు చెప్పావంటే ఇదంతా ఒక పథకం ప్రకారమే చేశావని నాకు అర్థమవుతోంది. చెప్పు, నీ వెనక ఎవరున్నారు? ఎవరిలా చేయించారు? అయ్యో, దొరికిపోయేలా ఉన్నానే. చక్రిని బుక్ చేద్దామని ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే ఇప్పుడు ఈ టాపిక్ నా మీద డైవర్ట్ అయ్యేలా ఉంది. కడియం టాపిక్ ఎలా మర్చిపోయానబ్బా. ఇప్పుడు వసంతం తీసుకొచ్చింది నేనే అని తెలిస్తే ఇక్కడ నన్ను ఎవరు బ్రతకనివ్వరు. గాడ్, ఏం చేయాలి, ఏం చేయాలి? చెప్పు, నిన్నెవరు పంపించారు? ఈ నాటకం ఆడించింది ఎవరు? చెప్తావా లేక చస్తావా? ఏం మాట్లాడమే? ఈ శుభ సందర్భంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టమని ఎవరు పంపించారు? చెప్పు. వాగ్దేవి, ఆవేశపడకు. ఈ అమ్మాయి చేసిన పని వల్ల మన ఆనందాన్ని ఎందుకు దూరం చేసుకోవడం? అంటే క్షమించమని చెప్తున్నారా? కాదు, శిక్షిద్దాం. ఈ వేడుక పూర్తయ్యేంత వరకు ఆ అమ్మాయి ఎక్కడికి కదలకుండా మన ఇంట్లోనే బంధిద్దాం.